హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. కొత్త మంత్రులుగా ముగ్గురట. మొత్తం 6 ఖాళీలున్నాయి. కానీ మూడిటికే ముడిపడింది. ఈ మూడిటికే ఇప్పుడు కొన్ని నెలల నుంచి పెద్ద ప్రాసానం. ఇదిగో మంత్రివర్గం, అదిగో మంత్రివర్గ విస్తరణ. డిసెంబరు, జనవరి, సంక్రాంతి, ఈ దసరా, ఆ దసరా అని మొత్తానికి ఇప్పటికి ముడిపడింది. ఈరోజు 12 గంటల తర్వాత ఉంటదట రాజ్‌భవన్‌లో. మరి దాంట్లో గూడా మరి ఈ ముగ్గురే ఉంటారా? మళ్ళా మారతారా తెలవదు. ఇంకా అఫీషియల్‌గా అయితే రిలీజ్ కాలేదు గానీ, ఈ మన వెలుగు పేపర్ ఇచ్చింది. వివేక్ వెంకటస్వామి, కంపల్లి సత్యనారాయణ, వాకాటి శ్రీహరి పేర్లు ఖరారు. నేడు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య ప్రమాణం. కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ హైకమాండ్ ఓకే. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న గవర్నరు జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు. తెలంగాణ కోసం కొట్లాడి తండ్రి కాకా బాటలో రాజకీయాల్లోకి వివేక్ 2009లో ఎంపీగా, 2023లో ఎమ్మెల్యేగా గెలుపు. ఇంకొకాయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వాకాటి శ్రీహరి. రాజకీయ ప్రస్థానం ఎన్ఎస్‌సీ ప్రెసిడెంట్‌గా పనిచేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆయన ఫస్ట్ నుంచి. తర్వాత జడ్పీటీసీ టు మంత్రి అయ్యిండు. ఇంకొకాయన కవంపల్లి సత్యనారాయణ మంత్రి అయితుండట. ఆయన మానకొండూరు అది ఎక్కడ మానకొండూరు కాదనుకుంటా. కవంపల్లి సత్యనారాయణ రైట్. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం 12 గంటలకు 12 నుంచి 1 గంట మధ్య మంత్రులుగా ముగ్గురు ప్రమాణం చేయనున్నారు. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ఉన్నారు. వీరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ శనివారం అర్ధరాత్రి ఖరారు చేసింది. ముగ్గురితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్నాయి. మంత్రివర్గంలో పేర్లు ఉన్నవారికి ఆదివారం ఉదయంలోపు సీఎంఓ నుంచి ఫోను ద్వారా సమాచారం వెళ్ళనుంది. మరో 3 పెండింగ్ పెట్టారు. ఈ 3 పెండింగ్ మళ్ళా ఈ మూడిటి కోసం మళ్ళా ఎన్ని రోజులు తిరగాలనో. మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో మంత్రి లేడు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేడు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి లేడు. ఇంకోటి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంత్రి లేకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి ఇస్తే అది అయితది చెన్నూరు కాబట్టి. ఇప్పుడు మరి హైదరాబాదు, నిజామాబాదు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వదిలేసిందే. ఈ జిల్లాలని ఇక మాకు అవసరం లేదని వదిలేసిందో తెలవదు కానీ మొత్తానికైతే వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. మరి నెక్స్ట్ 3లో ఇస్తారా? మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారో తెలవదు కానీ మొత్తానికి ఆ జిల్లాలలో వాస్తవంగా హైదరాబాద్‌లో అంటే కాంగ్రెస్‌ని ఆదరించలేదు గాని రంగారెడ్డిలో కొన్ని సీట్లు గెలిచింది. నిజామాబాద్‌లో కొన్ని గెలిచింది. అది ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కి ఒకటిస్తుండ్రు, ఉమ్మడి కరీంనగర్‌కి ఒకటిస్తుండ్రు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒకటిస్తుండ్రు. మాదిగ సామాజిక వర్గం కవంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే. తర్వాత మాల సామాజిక వర్గం చెన్నూరు నుంచి వివేకు. ఇంకొకాయన వాకాటి శ్రీహరి బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం. రెడ్లకి ఇవ్వలేదు. సుదర్శన్ రెడ్డి ఫస్ట్ నుంచి పార్టీలో ఉండు నిజామాబాద్ నుంచి ఆయనకు వస్తదనుకున్నారు. ఆయన్ని పక్కన పెట్టినట్టుంది. నెక్స్ట్ ఇస్తారనుకుంటా. మొత్తానికి ముగ్గురికైతే ఫైనల్ అయినట్టు వెలుగు పేపర్ రాసింది. క్వెషన్ మార్క్ కూడా లేకుండా. ఈ ముగ్గురిలో అసలు ఏ పార్టీ మారకుండా ఉన్నది వాకాటి శ్రీహరి. ఫస్ట్ నుంచి ఎన్ఏసీఏ నుంచి ఇప్పటిదాకా అదే పార్టీలో ఉండు. వివేక్ కాంగ్రెస్ కుటుంబం అయినప్పటికీ మధ్యలో బీఆర్ఎస్‌లో పోయిండు. దాని తర్వాత బీజేపీలో పోయిండు. దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్‌లోకి వచ్చిండు. తర్వాత కవంపల్లి ఆయన సత్యనారాయణ కూడా ప్రజారాజ్యం 2009లో ప్రజారాజ్యం నుంచి కంటెస్ట్ చేసిండు. మానకొండ నుంచి ఓడిపోయిండు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డితో పనిచేసిండు. ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయన కూడా పార్టీలు మారినాయనే. ఇప్పుడు పార్టీ మారకుండా అచ్చమైన కాంగ్రెస్ మొదటి నుంచి పాత కాంగ్రెస్ ఎవరంటే వాకాటి శ్రీహరి. ఇది ఇప్పుడున్న దాంట్లో మరి వీళ్ళని ఉంచుతారా? మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఏమైనా మారిద్దా గానీ ముగ్గురైతే మంత్రులు కొనరు. ఇక నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్‌ని ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినట్టుంది. ఇది ఒక వార్త. కాళేశ్వరం ప్రాజెక్టుకు నాటి కేబినెట్ ఆమోదం లేదు. సబ్ కమిటీ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతుండు. కేబినెట్ సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు. మేడిగడ్డ అనుమతుల తర్వాతే కమిటీ వేశాం. ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చాం. కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌కు కేబినెట్ సబ్ కమిటీ వివరాలు అందిస్తా. ఈ వివాదాలకు తనను అనవసరంగా లాగుతున్నారని వ్యాఖ్య. తుమ్మల నాగేశ్వరరావును మళ్ళీ కాళేశ్వరం దాంట్లోకి గుంజుతుండ్రు. హరీష్ రావు చెప్తుండు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణ చేయాలి కాళేశ్వరం కమిషన్ అని. కేబినెట్ సబ్ కమిటీ అప్పట్లో ఇస్తే దాంట్లో ఆయన కూడా ఉండు. కేబినెట్ సబ్ మెంబర్ ఆయన. అసలు ఆ కమిటీ ముందుకి కాళేశ్వరమే రాలేదు. మేము చేసింది వేరు. మాకంటే ముందే అది అయిపోయింది. అప్రూవల్ అయిపోయింది. అసలు దానికి కేబినెట్ ఆమోదం లేదు, మన లేదు అని చెప్పి కూడా చెప్తుండు. ప్రాణహిత
చేవెళ్ల పైన మాత్రమే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారట. మేడిగడ్డ అనుమతుల తర్వాతే కమిటీ ఏశారు. మేడిగడ్డకు అప్పటికే అనుమతులు వచ్చాయి. అనుమతులు వచ్చాక క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకేస్తారు? మాకు దానికి సంబంధం లేదు. అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని చెప్తుండు. కానీ మరి అనూహ్యంగా ఈటెల రాజేందర్ పోయి అబద్ధం చెప్పిండని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటుండు. ఈటెల రాజేందర్ కేసీఆర్‌ని కాపాడే ప్రయత్నం చేస్తాండు. ఒక బీజేపీ ఎంపీగా ఉండి కేసీఆర్ సొంత నిర్ణయం కాదు, ఇది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ ఆమోదిస్తేనే మేము డబ్బులు ఇచ్చినా అని ఆయన చెప్పిండు. లేదు అసలు క్యాబినెట్ లేదు, ఏ అనుమతి లేకుండా వాళ్ళు పెట్టేశారు. ఇది కేసీఆర్ సొంతంగా పెట్టిందని ఈయన అంటుండు. మరి ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఈటెల రాజేందర్ అబద్ధం. మరి ఈటెల రాజేందర్‌కి బీజేపీ హైకమాండ్‌తోని చెప్పించారా? బీజేపీ హైకమాండే ఈటెల రాజేందర్‌తోని చెప్పించిందా అట్లా? మనము బీఆర్ఎస్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకోబోతున్నాం కాబట్టి డ్యామేజ్ కాకుండా చూసుకోండి అని చెప్పిందా? ఎందుకంటే దానికి ఆధారం ఎక్కడ లేదు. కవితే లెటర్ రాసింది. బీజేపీతోని పొత్తు పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. బీజేపీలో మెర్జ్ చేసే ప్రయత్నం జరుగుతుందని. ఆ ప్రయత్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఒకటే అని ఇంటర్నల్‌గా మాట్లాడుకుర్రా. మొత్తానికైతే ఈటెల రాజేందరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాజీ ముఖ్యమంత్రిని కాపాడటానికి ప్రయత్నం చేసిండు అనేది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. అసలు క్యాబినెట్ సబ్ కమిటీ లేకుండా ఉందనేట చెప్పినాం. క్యాబినెట్ ఆమోదం ఎక్కడిది అని చెప్పి ఆయన చెప్తుండు. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ చెప్పాలి. సాక్షి చూద్దాం. పాలమూరు ఎవరికి వారు సీఎం రేవంత్ సొంత జిల్లాలో అధికార కాంగ్రెస్ సతమతం. ఎవరికి వారే వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు. గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా యాదవ్, వనపర్తిలో మెగారెడ్డి, చిన్నారెడ్డి మధ్య తీవ్రమవుతున్న విభేదాలు. ఎంపీ మల్లురవిపై అధిష్టానానికి అలంపూర్ నేతల ఫిర్యాదు. గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని బిల్లులకు 10% కమిషన్ వసూలు చేస్తున్నారని ఆక్షేపణ. పాలమూరులో ఎవరికి వారంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా, పాత ఉమ్మడి జిల్లా మహబూబ్‌నగర్. అసలు పాలమూరు మహబూబ్‌నగర్ ఎంపీ ఓడిపోయిందంటేనే ఈ కారణంతోనే. ఎవరికి వారే యవనాతీరు. చల్లా వంశీచంద్ర రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి గెలుస్తారనేది బాగా టాక్ ఉండే. ముఖ్యమంత్రి స్వయంగా 5-6 సార్లు పోయి ప్రచారం చేసిండు. కానీ అయినా ఓడిపోయాడు. ఇక దాని వెనక చాలా పెద్ద పెద్ద చర్చలు నడుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నాయకులు కావాలని ఓడించారు. చల్లా వంశీచంద్ర రెడ్డికి ఢిల్లీలో పలుకుబడి పెరిగింది, పరపతి పెరిగితే మా సీట్లకి ఏడేసరద్దు అని చెప్పి ఆయన్ని ఏదో గెలిపించడానికి తిరిగినట్టు ప్రయత్నం చేశారు. ప్రచారం చేసినట్టు ప్రయత్నం చేసినాడు కానీ అదంతా నటనే. ఓడించే ప్రయత్నం చేశారు. బీజేపీ అభ్యర్థికి సహకరించారు డీకే అన్న. కానీ బయట ఒక చర్చ. మరి స్వయంగా రాష్ట్రంలో ముఖ్య నాయకులు, అధిష్టానం అనుకునే నాయకులు ఈ పరిస్థితుల్లో ఎంపీని ఓడిస్తే మరి కింద ఉన్న నాయకులు కొట్టుకోకపోతే ఏం చేస్తారు? పాలమూరు ఎవరికి వారు ఏమన్నా తీరంటే ఏ నియోజకవర్గం చూసినా అంతే ఉంది. గద్వాల్ అదే, వనపర్తి అదే, అలంపూర్ అదే, నాగర్ కర్నూలు ఎంపీ పరిస్థితి అదే. కాబట్టి ఇక కంచె చేను వేసినట్టు అయింది కథ. దాన్ని కాపాడాల్సిన నాయకులు ఎటు చేస్తే మరి ఏముంటుంది? ఇదే ఉంటుంది. నలుగురా నేడు రాష్ట్ర కేబినెట్ విస్తరణ. మధ్యాహ్నం 12:15 ముహూర్తం. వాకాడు శ్రీహరి, గడ్డ వివేక్ మంత్రి పదవుల ఖరారు. అడ్లూరు లక్ష్మణ, కౌంపల్లిలో ఒకరికి అవకాశం. అడ్లూరు వైపే అధిష్టానం మొగ్గు. రెడ్లకు ఛాన్స్ ఇస్తే సుదర్శన్ రెడ్డికే పదవి. విస్తరణపై శనివారం అంతా ఉత్కంఠ. ముఖ్యమంత్రి కలిసిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని సూచన రేవంత్ రెడ్డి. మొత్తానికి మాల సామాజిక వర్గం ఒకటి, మాదిగ ఒకటి ఇచ్చేటట్టుండ్రు. ఎస్టీ లంబాడకే డౌట్ ఉందట, రెడ్లకు డౌట్ ఉంది, బీసీకి ఒకటి. నలుగురా అంటే ముగ్గురు ఇస్తేనేం బీసీ, ఎస్సీలో మాల, మాదిగ. నలుగురిస్తే రెడ్డి లేదా ట్రైబల్ బాలు నాయక్ వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కి ఇస్తానని కూడా ఒక చర్చ. మరి ఆంధ్రప్రభలో సిబిఐ విచారణ బెటర్ అంటారు కిషన్ రెడ్డి. ఏది కాళేశ్వరం పైన ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బనకచర్లపై కేంద్ర నిర్ణయం తీసుకోలేదు, కేంద్రానికి రాయండి సీఎం రేవంత్కు సూచించిండు. సిబిఐ విచారణ రాయండి, మేమైతే అద్భుతంగా చేస్తాం, మా పరిధిలో పెట్టుకుంటాం. ఈ కేసీఆర్ని మంచిగా బెదిరియొచ్చు అని కిషన్ రెడ్డి అనుకుంటున్నాను. సిబిఐ విచారణ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో బాధి. ఇక బెదిరించే అవసరం అయితే పొత్త విలీనం పెట్టుకోవచ్చు కవిత అన్నట్టు వాళ్ళ బాధ వాళ్ళు చూస్తున్నారు. నిజాలు చెప్తాం, నిలదీస్తాం, వాస్తవాలు బాంబు పేలుస్తాం. కాళేశ్వరంతో ఎన్నో ప్రయోజనాలు, కానీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది. కమిషన్కి అన్నీ చెబుతా, నీళ్ళు ఇచ్చి ప్రజల కన్నీళ్లు తుడిస్తే కేసీఆర్పై అబండాల. విచారణకు ఇద్దరం వెళతాం, వాస్తవాలు చెబుతాం. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు, సిడబ్ల్యూసీ నివేదికలే చెప్పాయి. వ్యాప్కోసు లైడార్ సర్వే అనంతరమే నిర్మాణం. కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దుష్ప్రచారంపై ఎదురుదాడి, వాస్తవాల వెల్లడి. ఇది ఆయన చెబుతుండే. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో. నిజాలు చెబుతాం, నిలదీస్తాం అంటుండు. మిమ్మల్ని కమిషన్ వెళ్తుంటే నిజాలు చెప్తా అని ఇప్పుడు అక్కడ చెప్పండి నిజాలు. బయట చెప్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నిజాలు చెప్తా అని మీరు చెప్పింది నిజం అనుకుంటే అసలు చెప్పాల్సిన కాడ చెప్పండి నిజాలు.
ఆ నిజాల సంగతి ఏందో అప్పుడు బయటకు వద్ది. నమస్తే తెలంగాణ. కల్ప తరువాత కాళేశ్వరం బోబెట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. మేడిగడ్డకు రిపేర్లు చేయొచ్చని ఎన్డీఎస్ఏనే చెప్పింది. మేడిగడ్డను ఎంపిక చేసింది కేంద్రానికి చెందిన వ్యాప్కోసు. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు చెబుతుండు. మేడిగడ్డ వద్ద నిర్మాణాన్ని రిటైర్ ఇంజనీర్లు స్వాగతించారు. డిపిఆర్కి అయిన ఖర్చు 677 కోట్లు కాదు, 6.77 కోట్లే. కాళేశ్వరంతో కొత్తగా 20,33,572 ఎకరాలు సస్యశ్యామలమైంది. ప్రాణాలకు తెగించి తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడినాం. దేనికి భయపడేది లేదు. కమిషన్ విచారణకు బాజాప్తా వెళతాం. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికేస్తున్నాయి అని చెప్పి ఇదంతా డ్రామా లెక్క ఉంది. కాళేశ్వరం పైన విచారణ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేశారు రిటైర్డ్ జడ్జితోనే పీసీ ఘోష్. ఆయన 400 పేజీలు రిపోర్ట్ తయారు చేసిండు. రేపో మాపో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి. అది బయటికి లీక్ అయింది. లీక్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి కొంతమంది టీం కూర్చొని ఇదేంద్ర మన పరువు బజాట్లో నడి బజాట్లో నిలువను పోద్ది, కేసీఆర్ కోసం మనం వేసింది, కేసీఆర్ కుటుంబం కోసం కేసీఆర్ దోపిడీ చేసిందని వేసినాం. అసలు ఆ దోపిడీదారుడినే పిలవకుండా, నోటీస్ ఇవ్వకుండా, విచారణ చేయకుండా రిపోర్ట్ ఇస్తే ఇక మనమును వాళ్ళు ఏదో లోపాయకార ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. మన గుట్టంతా బయటపడింది కాబట్టి ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చి పిలిచి 4 మాటలు మాట్లాడి పంపించి తర్వాత రిపోర్ట్ ఇస్తే తర్వాత సంగతి చూద్దాం అన్నట్టుంది. ఇది ఇది తూతూ మంత్రం చేసిన కమిషన్ లెక్కన ఉంది తప్ప దాంట్లో ఏదో శోధించి సాధించేది లేదు. అది ప్రజలకు ఉపయోగపడేది లేదు. ఉట్టి డ్రామా ఇదంతా. డ్రామా కాకపోతే కమిషన్ వేసింది ఎప్పుడు? ఇన్ని ఇన్ని నెలలు కమిషన్ విచారణలో ఏ రోజు కూడా కేసీఆర్‌నో, హరీష్ రావునో, ఈటెల రాజేందర్‌నో లేకపోతే ఇంకా కావాల్సిన ముఖ్యులను పిలవలేదు. 1,00,000 కోట్లు దోపిడీ చేసిండు, 1,00,000 కోట్లు దోపిడీ చేసిన అన్నాయన్ని వదిలేసి ఎవడోనో ఉట్టోడినో చేస్తిరి కింద ఉన్న ఎంప్లాయీస్‌ని. చేసి రిపోర్ట్ అంతా రెడీ చేసి సబ్మిట్ చేయడానికి వచ్చాక పరువు పోద్దని, పరువు కోసం ఇదంతా. ఇది పరువు పోకుండా ఉండటానికి, ప్రజల్లో నెగెటివ్ రాకుండా ఉండటానికి ఈ ఏర్పాట్లు హడావుడి తప్ప ఈ నోటీసులు నిజమైన నోటీసులు కావు. నిజమైన నోటీసులు, నిజంగానే చర్యలు తీసుకునే నోటీసులు అయితే అసలు కేసీఆర్ విచారణకే పోడు. నిజంగానే వాళ్ళు కేసు పెట్టి నిజంగానే లోపటేసే కార్యక్రమం, నిజంగానే రికవరీ చేసే కార్యక్రమం ఉంటే, ఇది సీరియస్నెస్ ఉంటే, ఈ కమిషన్ విచారణలోనో ప్రభుత్వం తీసుకునే చర్యల్లో సీరియస్నెస్ ఉంటే, వాళ్ళకి నిజంగానే లోపాయకారి ఒప్పందం ఏమీ లేకపోతే కేసీఆర్ పోడు, భయపడతాడు. కేసీఆర్ అసెంబ్లీకే రాడు. 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ప్రతిపక్ష నాయకుడిని చేస్తే 14 ఏళ్ళు రాజకీయ తెలంగాణ ఉద్యమం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇలా కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే భయపడే పరిస్థితుల్లో అసెంబ్లీకి రావట్లే. ఆయన కమిషన్ ముందుకు వస్తాడు. వస్తున్నాడు, దాని అర్థం ఏంది, అంత అయిపోయింది, లోపల అంత సెట్ అయింది. సెట్ అయింది కాబట్టి ఏదో ఇట్లా పోయి అట్లా రావటం ఏమి లేదు ఆడ అన్నట్టు అర్థం. దాని అర్థం నిజంగానే ఏమి లేకపోతే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో విచారణ కమిషన్ ముందుకు రాడు. ఇది సెటిల్మెంట్ అయింది కాబట్టి వెళ్తాడు. నేడు మాగంటి కేసీఆర్ పరామర్శట. ఇది పరామర్శ లేదు పాపం. ఈరోజు 5:45 ఉదయమే ఆయన మృతి చెందిండు. తుది శ్వాస ఇడిచినట్టు ఇందాకనే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఏఐజీ హాస్పిటల్కి ఈరోజు వాస్తవంగా మాజీ సీఎం కేసీఆర్ పోయి పరామర్శించాలట. ఈ లోపే ఆయన దురదృష్టవశాత్తు కన్ను మూసిండు. ఆయన 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉండు, 18లో ఎమ్మెల్యే, మొన్న 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. 14లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండు, 18లో బీఆర్ఎస్ నుంచి, మొన్న మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. అంతకుముందు తెలుగుదేశం పార్టీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చేసిండు, హుడాలో మెంబర్గా చేసిండు, రకరకాల స్థానాల్లో పనిచేసిండు, ప్రజాసేవ చేసిన మాగంటి గోపీనాథ్ అయితే చనిపోయిండు. మహిళా ఎస్ఐపై చేయేసి ఛాతిపై నెడుతూ దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకులు. కల్లూరులోని చౌదరి హోటల్ వద్ద మద్యం మత్తులో బెదిరింపులు, 10 మందిపై కేసు, 7గురు రిమాండ్. సిపి సునీల్ దత్ వెల్లడి. మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడకు చెందిన రాయల రామారావు అట తన అనుచరులతో కలిసి కల్లూరు పట్టణంలోని చౌదరి హోటల్కి వచ్చాడు. తనకు టిఫిన్ కావాలని హోటల్ యజమాని మాగంటి బోస్ బాబును అడగ్గా లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిండట. ఇది రాత్రి వచ్చి టిఫిన్ కావాలంటట. అంటే నాకు తెలిసి మందు తాగి ఉంటారు వీళ్ళు. రాత్రి వచ్చి టిఫిన్ అడిగిందంటే రాత్రి భోజనం ఉంటుంది ఆ హోటల్లో. టిఫిన్ అడిగినట్టు దాని అర్థం లేదని చెప్పిండట. అయినా ఏం లేదట, దాడి చేశారట. కొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమంటే పోలీసులకి సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి ఆపే ప్రయత్నం చేస్తే ఎస్ఐనే దాడి చేసిండట, ఎస్ఐ పైన. అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి అధికారం మత్తు ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట మళ్ళీ ఆయన. అధికారం మత్తు, లిక్కర్ మత్తు 2 ఉన్నట్టుంది.
ఈ రెండిటితోని ఈ ఎస్ఐ ఆడ అవతల ఉన్నది ఎవరో చూసుకోకుండా కొట్టిండు. మొత్తానికైతే 10 మంది పైన కేసు అయింది. 7గురేమో రిమాండ్ కూడా అయ్యారట. ఇందిరమ్మ జాబితాలో గోల్మాల్ అయిందట. అర్హులకు గుడిసెవాసులకు దక్కని ఇళ్లు మొదటి జాబితాలో పేర్లున్న తర్వాత మాయం. ఇందిరమ్మ కమిటీల పేరుతో మాయాజలం. కాంగ్రెస్ నాయకుల అణిచేలకే అవకాశం. వంతబాడుతున్న అధికారులు. నాకు 3 పిల్లలు కనికరించండి అని చెప్పి పాపం ఈ ఇందిరమ్మ ఇళ్ల ప్రస్థానం గడిచిన ప్రభుత్వంలో దళిత బంధు లెక్క ఉంది ఇది కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరగాలి, వాళ్ళు చెప్తేనే ఇల్లు వస్తాయి. పేదోళ్ళకి రాట్లా వాళ్ళ చుట్టూ తిరిగే కార్యకర్తలకి వాళ్ళు చెప్పిన పేర్లకు వస్తుంది. జెన్యూన్గా పేదలు ఉన్న దగ్గర వాళ్ళకి ఇయ్యట్లే. అంటే కొన్నిసార్లు కరెక్టే నడుతున్నా కానీ కొంతమంది నాయకులు మేమేలకు అలవాటు పడి డబ్బులు తీసుకొని కూడా ఇళ్ళు కేటాయిస్తారని ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆ ఏరియాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇది జరుగుతుందట పెద్ద ఎత్తున. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా బదనామయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డబ్బుల ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇస్తారని ఒక చర్చ, అంటే వాళ్ళ పేర్లు చెప్తేనే వాళ్ళ కార్యకర్తలకే వస్తున్నాయని ఒక చర్చ ప్రజల్లోకి పోతే, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇళ్ళు లేవు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇయ్యలే. 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేక అత్యధిక డిమాండ్ ఉంది ఇళ్ళ కోసం. అత్యధిక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌కి తగ్గ ఆ స్థాయిలో వీళ్ళు ఇయ్యట్లే ఇందిరమ్మ ఇళ్ళు. ఇయ్యనప్పుడు ఆటోమేటిక్‌గా ఎంత మనం కరెక్ట్‌గా ఇచ్చినా, అర్హులకి ఇచ్చినా వ్యతిరేకత వస్తది. ఎందుకంటే కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇచ్చేవి తక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ దీంట్లోనే మళ్ళీ డబ్బుల వ్యవహారమో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఇస్తారనే చర్చ స్టార్ట్ అయితే తీవ్రమైన వ్యతిరేకత వస్తది. అట్లా కాకుండా ట్రాన్స్‌పరెంట్‌గా జరిగింది, పేదోళ్ళకి ఇచ్చేయాలి, నెక్స్ట్ లిస్ట్‌లో మనకు వస్తదనే ఒక ఆ ఇంటర్ప్రిటేషన్‌కి ఇట్లా ఉంటే ఏం కాదు. కానీ ఈ పద్ధతిలో దళిత బంధు, గతంలో దళిత బంధుకు డబ్బులు ఎటైతే తీసుకున్నారో దీనికి కూడా తీసుకుంటారనే ఒక ప్రచారమో, లేతే నాయకులు చెప్పిన వాళ్ళకి ఇండ్లు వస్తాయనే ప్రచారం జరిగితే ఇది అత్యంత ప్రమాదకరం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి. ఈనాడు చూద్దాం. సంక్షేమ గురుకులాల ప్రైవేటు భవనాలకు ఇక ప్రతి నెల అద్దె చెల్లింపట. ఉద్యోగుల జీతాలతో పాటే అద్దె ఖరారుకు కొత్త నిబంధనలు. యజమానులతో ఎస్సీ సొసైటీ సమావేశంలో నిర్ణయాలు. ఇలా కేసీఆర్ దాదాపు 560 పైన గురుకులాలు పెట్టిండు. ఒక్క గురుకులానికి కూడా కొత్త బిల్డింగ్ లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా 18 నెలలైంది, ఒక బిల్డింగ్ కట్టిన పాపాన బాధ. అన్ని కిరాయి బిల్డింగ్లే. ఆ కిరాయి బిల్డింగులలో కూడా పాములు, తేళ్ళు, కరెంట్ లేకపోవడం, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దానిపైన చర్యలు లేవు, దానిపైన యాక్షన్ లేదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలలు. విద్య పైన మేము దృష్టి పెడతామంటున్నారు. ఎక్కడ పెట్టిన దాఖలాలు లేవు. గడిచిన ప్రభుత్వంలో అంత ఇంత కొద్దిగా క్వాలిటీ ఉంది. ఇప్పుడు అంటే ఇస్తున్నారు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవన్నీ ఇస్తున్నారు, కానీ అక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, పర్యవేక్షణ సరిగ్గా లేదు. పర్యవేక్షణ మొత్తం గాలికి వదిలేశారు. వాళ్ళ పైన అజమాయిషీ లేని పరిస్థితి వచ్చింది. డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఫలితం దక్కట్లే. మన తెలంగాణ గోదావరిలో 6గురు గల్లంతు అయ్యారట. మేడిగడ్డ ఎగువ ప్రాంతాల విషాదం. సింగరేణి బృందం ఆధ్వర్యంలో గాలింపు చర్యలు. పెళ్లి వేడుకల కోసం వచ్చి ఈతకి వెళ్ళారట పాపం కొంతమంది పిల్లలు, యువకులు. 6గురు పోయారట మేడిగడ్డ పైన ఎగువ ప్రాంతంలో. వాళ్ళని గాలిస్తారట. ఇది మన తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.